హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. NH563 పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. తాడికల్ దగ్గర డైవర్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ కేశవపట్నం దాటినాక మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. కొత్తగట్టు మీరు చూసిన టోల్ గేట్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనకు కొత్తగట్టులో వస్తుంది. కేశవపట్నం దాటినాక ఈ రూట్లో బయలుదేరినటువంటి ప్రతి ఒక్క 4-వీలర్ కూడా ఇక్కడే ఆగి టోల్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకు కొత్తగట్టులో పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులోకి వచ్చినటువంటి టోల్ గేట్ ఇదే. ఇటీవలే ఈ నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. కొత్తగట్టులో ఉన్నటువంటి మత్స్యగిరీంద్ర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. మీరు చూసినటువంటి కొండ ఇదే. ఎక్కడైనా టెంపుల్ ఉంటుంది మత్స్యగిరీంద్ర స్వామి, దానికి ఎదురుగానే మనకి టోల్ గేట్. అక్కడ తాడికల్ క్రాస్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ ఈ అండర్ పాస్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మొలంగూరు దగ్గర అండర్ పాస్. ఇక్కడ మనకి ఎలాంటి సైన్ బోర్డ్స్ కూడా లేవు. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఆగి ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ కూడా రాంగ్ రూట్లో వచ్చినటువంటి వారు. ఇప్పుడు నేను సైదాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాను. ఇలా వెళ్తే మనం సైదాపూర్ విలేజ్కి వెళ్తాం. ఈ సైదాపూర్ ఎక్స్ రోడ్, ఈ ఫ్లైఓవర్ మాత్రమే మధ్యలో ఉంటుంది. అటువైపు రైట్ సైడ్ వెళ్తే మనం మొలగూరు విలేజ్లోకి వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ ఇటు సైదాపూర్ వెళ్తాం. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఏమీ లేని కారణంగా వీళ్ళందరూ రూట్ డైవర్ట్ అయ్యి ఈ రాంగ్ రూట్లోకి వచ్చారు ఫ్రెండ్స్. అదికు వేయలేదు. మళ్ళీ ఈ అండర్ పాస్ నుంచి బయటకు వచ్చి ఇటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ అండర్ పాస్ నుంచి రైట్ సైడ్ నేను చూపిన రైట్ సైడ్ వెళ్తే మనం మొలంగూరు వెళ్తాం. ఇక్కడ నుంచి ఇటు ముందుకు వెళ్తే మనం హన్మకొండ వైపు వెళ్తాం. కాబట్టి ఇక్కడ సైన్ బోర్డ్స్ ఎలాంటి సైన్ బోర్డ్స్ లేని కారణంగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఇది మొలంగూరు దగ్గర అండర్ పాస్ ఫ్రెండ్స్. ఇది వన్ సైడే పూర్తయింది, అటు సైడ్ మాత్రమే పూర్తి అయిపోయింది. మొలంగూరు దగ్గర ఈరోజు వరకు పూర్తయిన పనులు ఇవే. ఇది మొలంగూరు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజే మనకి కొత్తగట్టు. ఈ కొత్తగట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదే టోల్ గేట్. ఇక్కడ జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో మనకి టోల్ గేట్ ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణించినటువంటి ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా 4-వీలర్ ఉన్నటువంటి ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి టోల్ పే చేయాల్సింది. ఇక్కడే చూస్తున్నారు సైన్ బోర్డ్స్. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకు కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి నా రైట్ సైడ్లో ఉంటుంది మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా ఇక్కడ విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం. ఇదే మన టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఇది తెలంగాణలో. విష్ణువుకి సంబంధించినటువంటి మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ ఇదే. ఈ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ ఎదురుగానే NH563 సంబంధించినటువంటి టోల్ గేట్ నిర్మితమైంది. త్వరలోనే మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నటువంటి టోల్ గేట్ ఇదే. ఇక్కడే మనం ఇక ముందు ఈ రూట్లో ప్రయాణించినప్పుడు టోల్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనకు నెక్స్ట్ ఎక్కడి నుంచి వెళ్తున్నాను మనం తీసుకెళ్ళి అసన్బర్త్ వరకు ఉండబోతుంది. అలాగే అసన్బర్త్ నుంచి మళ్ళీ ఖమ్మం వరకు కూడా మన ఛానల్లో ఈ NH563 సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొలంగూరు కొత్తగట్టు మీదుగా వచ్చినటువంటి ఈ NH563 ఇక్కడ సింగపూర్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. ఈ పూర్తి స్థాయిలో మనం ఇంకా అందుబాటులో రాలేదు. వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి. సింగపూర్ దగ్గర స్ప్లిట్ అయిన NH563 మళ్ళీ హుజరాబాద్ దాటిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అండర్ పాస్. ఇది పరకాల ఎక్స్ రోడ్ దాటిన తర్వాత వచ్చినటువంటి అండర్ పాస్. హుజరాబాద్లో NH563కి ఎంట్రీ లేదు. కర్నాటక టు హన్మకొండ రోడ్ పెంచుకల్పేట దగ్గర అండర్ పాస్ ఇది. ఇలా సైన్ బోర్డ్స్ కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి, అన్ని చోట్ల లేవు. ఇది అండర్ పాస్. NH563 పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి కానీ అక్కడక్కడ సైన్ బోర్డ్స్ మాత్రం లేవు ఫ్రెండ్స్. ఇలా సైన్ బోర్డ్స్ లేకపోవడం వలన చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే రూట్లో వెళ్తున్నారు. ఈ రూట్లో మొత్తం మనకి 28 అండర్ పాసెస్ వస్తున్నాయి, వెహికల్ అండర్ పాస్. కాబట్టి ఈ అండర్ పాస్ దగ్గరైనా ఖచ్చితంగా డైవర్షన్ సైన్ బోర్డ్స్ అనేది ఉండి తీరాలి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే రూట్లో వెళ్తున్నారు. అలా వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇది వల్బాపూర్ దగ్గర పూర్తయినటువంటి ఫ్లైఓవర్.
ఇది వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కానీ ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. త్వరలోకి రాబోతుంది. వల్లభపూర్ దగ్గర యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు జరిగినటువంటి పనులు ఇవే. వన్ సైడ్ మాత్రమే ఈ వెహికల్స్ అనేవి నడుస్తున్నాయి. ఇది మనం ఎల్కతుర్తి అవుట్స్కట్స్ ఏదైతే విలేజ్ ఉందో ఇక్కడ ఉన్నాం మనం. ఎల్కతుర్తి విలేజ్ని టచ్ చేయకుండా వెళ్తుంది ఈ NH 563. మానకొండూర్, తాడికల్, హుజురాబాద్, ఎల్కతుర్తి, అసన్పర్తి విలేజ్ని స్కిప్ చేస్తూ వెళ్తున్నటువంటి NH 563. ఇది అసన్పర్తి దగ్గర నిర్మాణం పూర్తయినటువంటి అండర్ పాస్. ఈ అసన్పర్తి నుంచి కంటిన్యూషన్ మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. హోప్ యూ లైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.